లేదు. అందరు చక్కగా అందరూ మా ఫ్యామిలీ మెంబర్ ఇతరులు మా ఫ్రెండ్స్ కి అందరూ హ్యాపీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అసలు రాజధాని అవసరం లేదు అంటున్నాడు. గతంలో 3 రాజధానులు కావాలంటే ఇప్పుడు రాజధాని అవసరం లేదు, దేశానికి ఉండాలి కానీ రాష్ట్రానికి అవసరం లేదు. అసలు ఇలాంటి మాటలు ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు? అసలు ఎగనిస్ట్ గా ఉన్నారు కాబట్టి అంటారు. ఇంతకు ముందు 4 రాజధానులు అన్నారు. 4 ఏ ఊర్లో ఉంది 4 రాజధానులు? గిఫ్రికాలో ఉంది 4 రాజధానులు, ఆఫ్రికాలో ఉంది 4 రాజధానులు, ఇక్కడ 4 రాజధానులు ఇండియాలో ఎందుకు? ఒక రాజధాని 4 రాజధాని దగ్గర ఒక రాజధాని అదే డబ్బు పెట్టి చేస్తే అది డెవలప్ చేసుకుని డెవలప్ ఇంకా డబ్బు ఆగుంటది. టోటల్ గా అయితే కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటారు. నమ్మకం ఏర్పడింది బాగా. ఇంతవరకు బాగుంది, అన్ని విధాలు చక్కగా దొరుకుతుంది. అమరావతి రాజధాని ఆమోదం జరిగింది, ఎలా అనిపిస్తుంది? చాలా శుభపరిణామంగా భావిస్తున్నామండి. చాలా సంతోషం. పెట్టుబడులు పెట్టాల్సిన వారికి వాళ్ళకున్న సంశయాలు కానీ అనుమానాలు కానీ ఏదైనా ఆలోచనలు ఉన్నట్లయితే వాటన్నిటితో ఈ చట్టబద్ధత రావటం అనేది దాంతో పటాపంచలు అయిపోయినాయి. ఇక మనకి పెట్టుబడులు రావడానికి మార్గం సుగమమైందని చెప్పి భావిస్తున్నాం. అమరావతి రాజధానికి ఒప్పుకుంటే ఒక పార్టీ మాత్రం దాన్ని ఆమోదం తెలపాలని మీరేమంటారు? అంటే ఉనికిని కాపాడుకోవడానికి మేము కూడా ఒప్పుకోలేదు అని చెప్పడానికి తప్ప, రాజధానులు అసలు రాజ్యాంగంలో లేదంటారు ఒక పక్కన, 3 రాజధానులు అంటారు ఒక పక్కన, వైజాగ్ అంటారు ఒక పక్కన. అసలు ఆయనకి పరిస్థితి ఎలా ఉందనేది కానీ, మతిస్థిమితం ఉందా లేదా అని కానీ చాలా మంది సైకో అని పిలుస్తూ ఉంటారు. మరి అది నిజమేనేమో అని అనిపిస్తుంది. అమరావతి అంటే ఆయనకి నచ్చదు. ఏమి తోచక మావిగననే ఏదో రకమైన అసలు రాజధానులే రాజ్యాంగంలో లేదు అన్న వ్యక్తి ఈ పేరు చెప్పడంలో గల అర్థం ఏంటి మాకు ఇంతవరకు అర్థం కాల. అసలు రాజధాని అనేది రాజ్యాంగంలో లేదు అన్నారు. అవునా? చాలా మంది తెలుసు. అది రాజ్యాంగాలే లేనప్పుడు 3 రాజధానులను ఎందుకన్నారు? ఇప్పుడు 3 ప్రాంతాలు కలిపి మావిగనని పెట్టమని ఎవరన్నారు? అసలు ఎవరు చెప్తున్నారు? ఎవరు శిస్తు రాసిస్తున్నారా? ఆయనకి సొంతగా వచ్చిన ఆలోచన అనేది ఇంతవరకు మాకు అర్థం కాదు. అసలు ఏమైందంటారు? అసలు ఎలా మాట్లాడతారు? ఏమంటే మరి చాలా మంది అంటూ ఉంటారు లండన్ వెళ్ళి మందులు తెచ్చుకున్నారు అని అంటుంటారు, కానీ మనకి అవన్నీ మనకు తెలియదు. మరి అది నిజమేనేమో అనిపిస్తుంది. అమరావతి రాజధాని అంటే పెట్టుబడుల రాజధాని. ఇప్పుడు దాకా రాష్ట్రంలో 3 రాజధానులు అని చెప్పి యువతని తప్పుదావ పట్టించి అటు ఇటు కాకుండా చేసి మన హైదరాబాద్ కు, బెంగళూరుకు, చెన్నైకి పరిమితం చేశారు. ఎప్పటి నుంచి చంద్రబాబు గారు యువతని అమరావతికి కట్టుబడి చేసి అమరావతిలోనే ఉద్యోగాలు సాధించడం, మేము ఎటు తిరగకుండా ఎటు వెళ్లకుండా ఇక్కడే మా ఆర్థికంగా మేము సంపాదించుకునే విధంగా ఏ రాజధాని అంటే అమరావతి రాజధాని అని చెప్పి మమ్మల్ని ఇక్కడి నుంచే జాబులు చేసుకునేలాగా కృషి చేసిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు దేశంలో అన్ని రాజకీయ పార్టీలు రాజధానికి ఆమోదం తెలిపితే వైసీపీ ఒకటే మాత్రం ఆమోదం తెలపడం పని మీరేమంటారు? వైసీపీకి రాజధాని అంటే వాల్యూ లేదు. ఆయన ప్రెస్ మీట్ పెడుతూ కూడా రాజధాని అనగానే ఏవో మాదిగన్ అని చెప్పి ఏదో చెప్పి నవ్వుతా ఉన్నాడు. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటుంది, 10th క్లాస్ పేపర్లు కొట్టేసి పాస్ అయిన వాళ్ళకి ఆ ఇంటెలిజెన్స్ ఉంటుంది. రెండింటికి తేడా అర్థం చేసుకోగలం. ఎలా ఉందంటే ఒక రాజధాని పేరు చెప్తే గర్వంగా తలెత్తుకోవాలా ఉండాలా, కానీ ఈయన ఒక రాజధాని పేరు చెప్తే నవ్వుతున్నాడు ప్రెస్ మీట్ లో. అంటే ఏం అర్థం చేసుకోవాలా? ఈయన మళ్ళీ అది కాకుండా మేము మా 2029లో మా గవర్నమెంట్ రాగానే మేము మళ్ళీ పార్లమెంట్ దగ్గర చట్టపద్ధతి తీసుకుంటున్నాం అన్నారు. అసలు మీరు మొన్న చేసిన దానికే 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడిన దానికి అసలు 11 సీట్లు కూడా రావు. మీరు దయచేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టకుండా దయచేసి బెంగళూరుకి పరిమితం అయితే చాలా బెటర్ అని మీకు చెప్తున్నాను. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నందు వల్లే ఎవరు పెట్టుబడి పెట్టడానికి రాలేదు ఇక్కడికి. ఆయన తెచ్చిన కంపెనీలన్నీ ఇక్కడ పునాదులు లభిస్తున్నాయి అంటున్నారు. ఆయన తెచ్చిన కంపెనీలన్నీ పునాదులు వేసిన మరి గత 5 సంవత్సరాలు నిద్రపోయాడా? గత 5 సంవత్సరాలు రోడ్లకి గొంతులు పోర్చుకోవడం తెలియని ఆయన వ్యక్తికి ఈ రోజు నేను తెచ్చిన కంపెనీలు డెవలప్ అయితే ఎలా మాట్లాడగలుగుతున్నాడు? అమరావతి రాజధాని రాష్ట్రానికి ప్రధానమైన ఒక కేంద్రం లాంటిది. గతంలో జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలు ఆటాడు. 3 రాజధానుల పేరుతో దాదాపు 5 ఏళ్లు కాలయాపన చేస్తూ ఈ యొక్క రాక్షస పాలనకి రాష్ట్ర ప్రజలు చమరగీతం పాడాడు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేపట్టడానికి ఈ రాష్ట్రంలోని మన రాజధాని కావాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న తనకున్న సత్సంబంధాలతో పాటు నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో, నారా లోకేష్ గారు పట్టుదలతో ఇవాళ పార్లమెంట్ లో అన్ని పార్టీలు, పార్లమెంట్ లో దాదాపు 50 పార్టీల్లో కూడా అందరూ కూడా ఏకపక్షంగా అమరావతి రాజధాని ఉండాలని తీర్మానాన్ని ప్రతిపాదన బలపరచడం, ప్రజలకు అనుకూలమైన తీర్పు వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చారు. వైసీపీ ఈ మొట్టమొదటి నుంచి కూడా అమరావతి రాజధాని కాకుండా ఉండాలనే ఒక ఆలోచనతో, దుర్మార్గమైన ఆలోచనతో ఉన్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కొత్త పందాలు లేపాడు. మాయుగాన్ విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అనే పదాన్ని కొత్తగా సృష్టి ప్రజల్లో ఒక గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డికి మతి సీమితం పోయింది.
రాజకీయ పరిజ్ఞానం లేదు. కేవలం ఏంటంటే వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని రాష్ట్రంలో ఏకపక్షంగా ఏదో ముఖ్యమంత్రిగా చేశారని చెప్పి దురాలోచనతో ముఖ్యమంత్రిగా చేపట్టిన కానీ ఇప్పుడు కూడా క్రిమినల్ మైండ్ గానే వ్యవహరించారు తప్ప కానీ ప్రజాపాలనగా ఇప్పుడు ఏనాడు కూడా జగన్మోహన్ వ్యవహరించారు. ఇదేంటి ప్రజల్లో అతను రాజకీయ పరిజ్ఞానం తగ్గింది. మెంటల్ గా ప్రిపేర్ అయిపోయాడా. అమరావతి రాజధాని కాదు, అమరావతి మళ్ళీ ఒక మాట మారుస్తాడు, అమరావతి నేను ఆమోదిస్తాను కానీ అమరావతిలో ఉన్న నిబంధనలు మాత్రం సరైనవి కావాలంటాడు. ఇదేంటంటే ధోరణగా అర్థం ఉందో అసలు. అమరావతి మద్దతు అంటే ఏంటి, అమరావతి తీర్మానాల్లో సరైన ప్రతిపాదన పెట్టలేదంటే కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు అప్పులు చేశారు. దానికోసం అమరావతి సృష్టించాడు చంద్రబాబు నాయుడు అంటాం. రాష్ట్ర శాసనసభలో తిరిగి రాగానే దాన్ని రద్దుపరుస్తారనడం ఇవన్నీ ఏంటంటే అవేగం, రాజకీయ అవేగం, రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తులు మాట్లాడే మాటలవి. అమరావతి పార్లమెంట్ లో బిల్లు ఆమోదం తెలపడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా, చాలా ఆనందకరంగా ఉన్నటువంటి ఈ అమరావతి శాశ్వత రాజధాని అమరావతి కోసం పోరాడినటువంటి 20 గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ రోజు అమరావతిలో ఎంతో మంది ఎన్నో రోజులుగా, వందల రోజులుగా, 500 రోజులు, 800 రోజులు, 1000 రోజులు నిరాహార దీక్షలు చేసి, పాదయాత్రలు చేసి, ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో పోలీసులతో దెబ్బలు తిరిగి చాలా ఇబ్బంది పడినటువంటి ఈ రాష్ట్ర ప్రజలు రాజధాని అంటే తల్లి లేని రాష్ట్రం లాగా ఈ రోజు ఎంతో ఇబ్బంది పడ్డారు. దేశంలో ఉన్నటువంటి అన్ని కాంగ్రెస్ పార్టీతో సహా 11-12 పార్టీలు ఈ రోజు అమరావతికి మద్దతు ఇస్తే మీరే మీ ఊళ్ళో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప దేశంలో ఉన్న ప్రతి పార్టీ కూడా ఈ రోజు అమరావతికి మద్దతు పలికి అసలు అవివేకాన్ని అసలు ఎలాగైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడో, ఎలా జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ ఇలా 40%, 35%, 40% ఓట్లు ఎలా వేశారు ప్రజల్ని పిచ్చోడి చేసే విధంగా లండన్ నుంచి మందులు తెచ్చుకున్నాడు, పిచ్చుంది, ఏదేదో మాట్లాడతాడు, గాల్లో మాట్లాడుకుంటున్నారంటే జనాలు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. కానీ నిన్న ఏదైతే ఆయన మచిలీపట్నం నుంచి, మా విజయవాడ నుంచి, ఏదో నుంచి ఆ మావిగానే ఇష్టం వచ్చినటువంటి పేర్లు తీసుకొని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలతో మాట్లాడుతారు. దేశ రాజధాని ఉంటుంది, రాష్ట్ర రాజధాని అసలు ఎలా మీరు రాజ్యాంగంలో లేదన్నాడు. ఒక్కోసారి కొన్నిసార్లు మాకు అనిపిస్తుంది అసలు రాజ్యాంగమే లేదు, అసలు రాజ్యాంగం ఎప్పుడు రాశారు, రాజ్యాంగం మన రాష్ట్రానికి లేదు అనే విధంగా చెప్పలేదు. ఇంకా అమరావతి రాష్ట్ర రాజధాని పార్లమెంట్ లో, రాజ్యసభలో, అలాగే రాష్ట్రపతి ఆమోదం పొందడం జగన్ కి దిమ్మ తిరిగిపోయింది. అతనికి పిచ్చి పరాకష్ట చేరి ఈ రోజు కొత్తగా మళ్ళీ మా విజ్ఞాన్ అంటాడు. అసలు ఏ గారు బాబునికి అర్థం కావట్లా. బాబాయి గొడ్డలి పోటు, పులివెందుల రాజధాని చెప్పుకుని ఇంకా బాగుంటది. అసలు ఏం మాట్లాడదో అర్థం కావట్లేదు. ఇప్పుడు అమరావతిలో ఆల్రెడీ మనకి పుల్లింగ్ జరిగి, అలాగే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మనం రాజధాని అమరావతి అనుకుంటున్నాం. ఎప్పుడైతే దీనికి చట్టబద్ధ కల్పించారో ఏం మాట్లాడితే ఇట్లా మళ్ళీ 3 రాజధాని ఎక్కడ వెళ్ళిపోయింది. ఇప్పుడు మావిగన్ను, రేపు ఇంకోటి బాబాయి గొడ్లపోటు, లేకపోతే పులివెందుల అడ్డ, లేకపోతే ఏమో పులివెందుల పెద్ద పులి, ఇన్ని కొత్త అతనికి వస్తా ఉన్నాయి. దిమ్మ పోయింది. అతను కొన్ని రోజులకి తప్పనిసరిగా విశ్వాసంలో జాయిన్ అవుతారని చెప్పి భయం మాకు. ఇప్పటికన్నా వైసీపీ నాయకులు అతనికి ఎక్కడో చూడడం మంచి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా ఆమోదించారు. ఒక విశాఖ వాసిగా ఉండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? 100% హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక పెద్దలా ఉంటాడు, ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి. ఉండకూడదని చెప్పే వాళ్ళు ఆలోచించుకోవాలి. రాజధాని అనేది కన్ఫర్మ్. అది వైజాగ్, అమరావతి ఎక్కడ అనేది పెద్దలు నిర్ణయించారు. దాన్ని చెడగొట్టాలని చూశారు, మళ్ళీ దాన్ని శాసనం చేశారు. 100% అది పక్కగా ఉంటారు. సో వికేంద్రీకరణ అనేది వీళ్ళు చూస్తున్నారు కాబట్టి 100% కంపెనీస్ వస్తే అన్ఎంప్లాయిడ్ కి ఎంప్లాయ్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, మనకి ఇంకా చాలా వరకు పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు రావడం వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. ఫ్యూచర్ మన పిల్లలు బయటకు ఎక్కడికి పోకుండా లోకల్ గానే ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వస్తుంది. 100% అమరావతి ఇస్ ద బెస్ట్ రాజధాని ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు విశాఖపట్నంలో చూసినట్లయితే ముఖ్యంగా నారా లోకేష్ గారి పనితీరు అనేది ఎట్లా ఉంది? 100% సూపర్ అండి. అసలు ఆయన అలా తయారు చేసింది ఇల్లే కదా, పప్పు అని ఉప్పు అని. అంటే ఆయనకి లేని ఆలోచనలు కూడా పుట్టించి ఆయన నిజంగా పప్పులాగే ఉండేవాడేమో, ఇప్పుడు నిప్పులా తయారు చేశారు కదా. మొగడే కూర్చున్నాడా? అసలు ఇంట్లో కూర్చోవలసిన ఆయన్ని సీఎం పీఠం ఎక్కేలా చేశారు కదా. అది ఎవరికి నష్టం? వాళ్ళకే నష్టం. ఎవరైతే అలా తయారు చేశారో వాళ్ళకే నష్టం.